రెక్కలు ముక్కలు చేసుకుని పనిచేస్తే గాని పూట గడవని పరిస్థితి ఆ కుటుంబాలది. శ్రమకు తగ్గ ఆదాయం లేక ప్రభుత్వ పథకాలు అందక వారి బతుకు చక్రం భారంగా మారింది. కుమ్మరుల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం విశ్వకర్మ పథకం ఎండమావిలాగే మిగిలిపోయింది. మట్టి పాత్రల వినియోగం తగ్గుతున్న ఈ రోజుల్లో కులవృత్తికి వదులుకోలేక వేరే పని చూసుకోలేకపోతున్న కామారెడ్డి జిల్లా కుండల తయారీదారుల ఆవేదనపై ప్రత్యేక కథనం. దశాబ్దాలుగా కులవృత్తినే నమ్ముకున్నారు. కుండలు తయారు చేస్తూ జీవితాన్ని సాగిస్తున్నారు. మట్టితో మమేకమై ఉదయం నుంచి రాత్రి వరకు కుటుంబమంతా పనిచేస్తారు. అయినా సరిపడా ఆదాయం రాక కుటుంబాన్ని పోషించలేక ఇబ్బందులు పడుతున్నారు. కామారెడ్డి జిల్లాలోని జుక్కల్, బిచ్కుంద, మద్నూర్, పిట్లం మండలాల్లో ఉన్న మట్టి కుండల తయారీదారుల పరిస్థితి ఇది. నా పేరు విజయ్, మద్నూర్ గ్రామం. గత 15 సంవత్సరాల నుంచి నేను కుమ్మరి కులవృత్తి చేస్తూనే ఉన్నాను. గత అక్టోబర్ నెలలో పీఎం విశ్వకర్మ ట్రైనింగ్కి కామారెడ్డికి వెళ్ళాను. కానీ అక్కడ టీఏడిఏలు కానీ లోన్స్ ఫెసిలిటీలు ఇస్తా అని చెప్పారు. కానీ 1 మంత్ లోపల ఎలాంటి ఫెసిలిటీలు ఇవ్వలేదు, టూల్ కిట్స్ కూడా ఇవ్వలేదు. మరి మాకు ఏ విధంగా సహకరిస్తారు అనేది ప్రభుత్వం చెప్పాలి. మా కులవృత్తి ఆధునిక పరికరాలతో ఇంకా ముందుకెళ్తామని కులవృత్తి సాగిస్తాము. మాకు గవర్నమెంట్ ఆదుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. పీఎం విశ్వకర్మ పథకం కింద యంత్ర పరికరాలతో కూడిన టూల్ కిట్లు అందజేస్తామని ప్రభుత్వం చెప్పినా ఇంతవరకు ఇవ్వలేదని వాపోతున్నారు. ఏడాది గడుస్తున్నా ఎలాంటి పరికరాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాత పద్ధతిలోనే మట్టి కుండలు తయారు చేయటం ఇబ్బందిగా మారిందని ఆవేదన చెందుతున్నారు. నా పేరు దత్తు, మాది మద్నూర్ అండి. మేము కుల వృత్తి నమ్ముకొని బతున్నాము. ఇక 30 సంవత్సరాల నుంచి మా పెద్దోళ్ళు కానీ మేము కానీ మా కుల వృత్తిని నమ్ముకున్నాము. ఎప్పట్లో మాకు కుల వృత్తి పడిపోయింది. మరి మా అయితే ఎట్లా వెళ్ళిపోయి మా పిల్లలు కూడా భవిష్యత్తు తయారు చేస్తున్నారు. మాకు ఏ ఆధారం లేదు. గవర్నమెంట్ మాకు ఏదో లోను మాకు పెట్టుబడి ఆదుకోవాలని కోరుతున్నాము. ఏదో విశ్వకర్మ లోను మాకు ఆదుకున్నారు గవర్నమెంట్. మరి అదే పెద్దోళ్ళది ఇచ్చిన చక్రాలు కానీ మరి పనిముట్లు కానీ మాకు అవే వాడుతున్నాము. మా పిల్లలకు అది కుదురుతలేదు, కలుస్తలేదు. ఏదో చక్రాలు మాకు సారీ లాంటి గవర్నమెంట్ మాకు కరెంటు ఎలక్ట్రానికల్ వస్త్రాలు కవి పనిముట్లు ఇస్తే బాగుంటుందని కోరుతున్నాం. ఖరీఫ్, రబీలో ఉన్న కాస్తంత భూమిలో పంటలు పండించుకుంటూ వేసవి కాలంలో కుల వృత్తిపైనే ఆధారపడుతుంటామని అంటున్నారు. ఏప్రిల్, మే నెల వచ్చేసరికి వ్యవసాయ పనులు అంతగా ఉండవని వాపోతున్నారు. విశ్వకర్మ పథకం కింద రుణాలు, అవసరమైన యంత్ర పరికరాలు అందించాలని కోరుతున్నారు. నా పేరు కుమ్మరి గంగారాం, మద్దూరు. 50 సంవత్సరాల నుంచి కుమ్మరి దందం చేస్తున్నాము. ఇప్పటిదాకా మేము పని బతుకు మట్టి బతుకుడే. మాకు భూమి లేదు, ఏమీ లేదు. గవర్నమెంట్ ఇదన్నా ఆదుకోవాలని కోరుతున్నాం. చంద్రబాబుది అప్పుడు వచ్చి చంద్రబాబు పీరియడ్లో అంటే టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 1000 లోను ఇచ్చిండు ఆయన. సార్లు, కులవృత్తి, కరెంటు సార్లు అవి ఇచ్చిండు. షెడ్ వేసుకొని వాళ్ళని రేకులు కూడా ఇచ్చిండు ఆయన. కొన్ని సబ్సిడీ లోన్లు ఇచ్చిండు. సబ్సిడీ ఆదామనకంటే 1100 చిల్లర 13 ఏళ్ళగా మాకు సహకరించింది. ఇప్పుడు ఏమన్నా గవర్నమెంట్ ఆదుకుంటుంది. మనం పిల్లల భవిష్యత్తు గిన్నెల మట్టిని బతుకులు మట్టిని వస్తున్నాం. మాకు ఏజ్ అయి కాటింది. ఇప్పటిదాకా పెన్షన్ కూడా లేదు నాకు. తయారు చేసిన కుండలను స్థానికులతో పాటు పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు తరలిస్తున్నామని, బీదర్, నాందేడ్, లాతూర్ నుంచి కుండలను తీసుకువెళ్తారని వివరించారు.